హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ నిన్నైతే మండే టెస్ట్ని ఎదుర్కొంది భయ్య. మీ అందరికీ తెలుసు, వీకెండ్లో అదేవిధంగా హాలిడేస్లో ఏ మూవీ అయినా కలెక్షన్స్ రాబడుతుంది. టాక్తో సంబంధం లేకుండా సెలవు రోజుల్లో కలెక్షన్స్ అయితే వస్తాయి. కానీ వర్కింగ్ డేలో, అది కూడా మండేలో ఏ మూవీ అయినా కలెక్షన్స్ రాబడితే ఆ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఫస్ట్ మండే టెస్ట్లో కానీ పాస్ అయితే ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే వార్ 2 మూవీ నిన్నటితో మండే టెస్ట్ని ఎదుర్కొంది. అయితే ఈ వార్ 2 మూవీ మండే టెస్ట్లో పాస్ అయిందా లేదా, బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వార్ 2 మూవీకి అయితే 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. బిజినెస్ వచ్చేసి 340 కోట్ల వరకు జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఆఖరిలో మాట్లాడుకుందాం. ఇక నిన్న 5వ రోజు మండే ఈ మూవీకి హిందీ నుండి 7 కోట్ల వరకు నెట్ వచ్చింది. మన తెలుగు నుండి అయితే 1.6 కోట్ల వరకు షేరు, 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా 5వ రోజు ఈ మూవీకి 12 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇది నిన్న 5వ రోజు వచ్చిన కలెక్షన్స్. మరి డే 1 ఈ మూవీకి 95 కోట్ల వరకు వచ్చింది, డే 2 82 కోట్ల వరకు వచ్చింది, డే 3 44 కోట్ల వరకు వచ్చింది, డే 4 వీకెండ్ 45 కోట్ల వరకు వచ్చింది. నిన్న 5వ రోజు మండే 12 కోట్ల వరకు వచ్చింది. ఈ విధంగా మొత్తం మీద 5 రోజులకి ఈ మూవీకి హిందీ నుండి 137 కోట్ల వరకు నెట్ వస్తే ఏపీ అండ్ తెలంగాణలో 58 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక కేరళ అండ్ తమిళ నుండి 6 కోట్ల వరకు గ్రాస్ వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా మేకర్స్ లెక్కల ప్రకారం 240 కోట్ల వరకు ఇండియాలో వచ్చింది. ఓవర్సీస్ నుండి 60 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే 227 కోట్ల వరకు ఇండియాలో వచ్చింది, 58 కోట్ల వరకు ఓవర్సీస్లో వచ్చింది. ఈ విధంగా ట్రేడ్ ప్రకారం 5 రోజులకి 285 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది. షేర్ వచ్చేసి 145 కోట్ల వరకు ఉంది. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ 140 కోట్లు. అంటే లాంగ్ రన్లో ఈ వార్ 2 బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 197 కోట్ల వరకు షేర్ను, 390 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది. అంటే 5 రోజుల్లో 40% రికవరీ అనేది ఈ మూవీకి అయింది. దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది భయ్య, వార్ 2 అయితే మండే టెస్ట్లో ఫెయిల్ అయింది. అంటే వార్ 2 మూవీ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. దాదాపుగా 100 కోట్ల పైన లాసెస్ మిగిల్చే అవకాశం అయితే ఉంది జరిగిన బిజినెస్ని బట్టి. మరి మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.